నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ప్రస్తుత నారద పరిస్థితుల్లో వివాహం అనేటువంటిది గొప్ప సమస్యగా మారిపోతూ ఉన్నటువంటి తరుణం. వివాహం కావలసినటువంటి అబ్బాయిలు అమ్మాయిల సంఖ్య అధికంగానే ఉంది. అయితే అమ్మాయిల సంఖ్య తగ్గటం, అబ్బాయిల సంఖ్య పెరగడం కూడాను సంభవించటం కారణంగా కూడా వివాహాలు కించిత్తు ఆలస్యం అవుతూనే ఉన్నాయి. దీనికి వాస్తుశాస్త్రరీత్యా కూడా వీళ్ళు నిద్రించేటువంటి పరిస్థితులే కాకుండా వీళ్ళ గదిలో వివాహం కావలసినటువంటి అబ్బాయి లేక అమ్మాయి గదిలో మరొకరు గనక ఉన్నట్లయితే, అంటే ఒకే గదిలో ఇద్దరు ముగ్గురు పడుకుంటున్నారు అనుకుందాం, అలా గనక పడుకుంటూ ఉన్నట్లయితే ఈ వివాహం కావలసిన అమ్మాయి లేక అబ్బాయి మాత్రం తన యొక్క పడుకునేటువంటి పడక మంచము తప్పనిసరిగా గది ద్వారం దగ్గరగా వేసుకొని పడుకోవాలి. గది ద్వారం దగ్గరగా ఇతను లేక అమ్మాయి పడుకుంటే తొందరగా పెళ్లి కావటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా అనే విషయాన్ని వాస్తుశాస్త్ర రీత్యా గ్రహించవలసిన ముఖ్యమైనటువంటి విశేషాంశంగా ఇక్కడ గుర్తిరగాలి సుమా. అలాగే పెళ్లి కావలసినటువంటి వారి పడక గది దక్షిణ పడమర అంటే నైరుతి దిక్కులో ఉండకూడదు. దీనివల్ల వివాహ సంబంధాలు రావటం ఆలస్యం అవటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. లేక వచ్చిన సంబంధాలు కూడా ఆగిపోవటానికి కూడా ఆస్కారం అధికంగా కనిపిస్తుంది సుమా. వచ్చినవి నచ్చకపోవటం కూడాను సంభవించవచ్చు. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి అవివాహితుల గది ఉత్తరం వైపుకు ఉండటం చాలా మంచిది. ఉత్తర దిశ కుబేర స్థానం కాబట్టి ఉత్తర దిశ వైపుగా గది గనక ఉన్నట్లయితే చాలా విశేషవంతమైన సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా అనే విషయాన్ని ఇక్కడ అంచనా వేసుకోవాలి. వివాహ ప్రస్తావన చేస్తున్నప్పుడు పెళ్ళయ్యే అబ్బాయి లేదా అమ్మాయి గదిలో దక్షిణ దిక్కుగా మాత్రం కూర్చోకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. కూర్చునేటువంటి విషయంలో దక్షిణ దిశగా మాత్రం వీళ్ళిరువురు కూర్చోకూడదు. దీనివల్ల వివాహ ప్రస్తావనలో ఆటంకాలు వచ్చి వివాహం విచ్ఛిన్నం కావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరగాలి వాస్తుశాస్త్ర రీత్యా. సర్వే జనా సుఖినో భవంతు.